అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలండి. ఈ సంవత్సరం పూజ అయితే చాలా చేసుకుందాం అనుకున్నాను. ముందే ఎప్పటినుంచో ప్లాన్ చేసుకుంటూనే ఉన్నాననమాట. ఎప్పటినుంచో నేను అనుకున్నాను ఇత్తడి సామర్థ్యంగా మొత్తం తీసుకోవాలి దేవుడి సెట్ అని చెప్పి. ఈ ఇయర్ అయితే కుదిరింది. మొత్తం ఇత్తడి సామాన్లంతా తీసుకున్నాను. ఇంక దేవుడికైతే ప్రసాదాలన్నీ తెల్లవారుజామున లెగిసి రెడీ చేసేసాను. ఇంకా ఆల్మోస్ట్ అన్ని పనులు అయిపోయేవి. ఇంక దేవుడి పటం పెట్టుకొని ఇంక పూజించుకోవడం ఒకటే ఉందనమాట. అన్నిట్లికి బొట్లు పెట్టేసి ఇంక దేవుడి దగ్గర అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత ఎళ్లి శారీ కూడా మార్చుకొని వచ్చి ఇంక దేవుడికి పూజ చేసుకోవడం ఒకటే మిగిలింది. ఇంక సరే పూజ మొత్తం కంప్లీట్ అయిపోద్ది. ఇంక దేవుడి ఫోటో పెట్టుకొని ఇంక పూజ చేసుకుంటే సరిపోద్దిలే అనుకున్న టైం అప్పుడైతే ఇంక నాకు పూజ చేసుకోవడానికి కుదరలేదు. ఇంక పూజ అయితే ఇక్కడితో ఆపేవలసి వచ్చింది. ఇవన్నీ మా బాబాయ్ అయితే తీసేసి క్లీన్ చేసుకొని పక్కనైతే పెట్టేశారు. ఆల్మోస్ట్ నైవేద్యాలు అన్నీ రెడీ చేశాను. ఇంక ఓన్లీ పటం పెట్టుకొని పూజ చేసుకోవడం మాత్రమే ఇంకంతే. తాను అక్కడ తెలిస్తే దయ్యం అక్కడ తెలిసిందన్నట్టు పూజ చేసుకుందాం నేను అనుకున్నాను. పూజ చేయకుండా అయిపోయిందనమాట. ఇక్కడతో పూజ అయితే అయిపోయింది. నెక్స్ట్ వీక్ అయినా ట్రై చేయాలి. కానీ చాలా బాధ అనిపించింది. ఇంతవరకు ట్రై చేసి లాస్ట్ మినిట్లో పూజ చేయలేదని చెప్పేసి. ఇంక సరేలేండి, నా పూజ అయితే ఇంతవరకే వచ్చింది.